ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాలో ఉన్న 492 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల ద్వారా అరైవ్ అలైవ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నిజంపేట మండలం నందగోకుల్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం మేరకు వినూత్నంగా నో ఎంట్రీ నో హెల్మెట్ నందగోకుల్ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ డివి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారికి గ్రామస్తులు పూలచాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం హెల్మెట్లు పెట్టుకుని ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ప్రాణరక్షణ చేయంగా నందగోకుల్ గ్రామస్తులు చేసిన ఆలోచన బాగుందని, జిల్లా ప్రజలందరూ నందగోకుల్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని అన్ని గ్రామ పంచాయతీల్లో నో హెల్మెట్ నో ఎంట్రీ కార్యక్రమాన్ని చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలంటే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరి పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతతో ఖచ్చితంగా శిరస్థానం సాధించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. మెదక్ ఎస్పీ డి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 1,70,000 మంది రోడ్డు ప్రమాదాల ద్వారా మృతి చెందితే తెలంగాణలో 7,000 మంది మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో హత్యలు, అత్యాచారాలు మెదక్ జిల్లాలో సంవత్సరంలో 30 జరిగితే రోడ్డు ప్రమాదాల ద్వారా 350 మరణాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం తదితర కారణాల వల్ల చాలా మంది మృత్యువాత పడుతూ కుటుంబాలకు దూరమవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట తహసీల్దార్ శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి దేవకుమార్, సర్పంచ్ పాతూరు భాను, ఎంపీడీఓ రాజిరెడ్డి, సిఐ వెంకటరాజాగౌడ్, డీఎస్పీ నరేంద్ర గౌడ్, సంబంధిత పోలీసు యంత్రాంగం తదితరులు పాల్గొన్నారు. మోటారు వాహనాల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తానని ఇతరుల శ్రేయస్సును కోరుతూ తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్లపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంతో ప్రమాణం చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. జరగాలన్నా కూడా ముందు మనం బ్రతికుండాలి. మనము బ్రతికుంటేనే, మనం బాగుంటేనే ప్రజాపాలన అయినా జరుగుతుంది, దాని ప్రగతి అయినా ముందుకు పోతుంది. కాబట్టి దీనికి అన్నిటికంటే ఇంపార్టెంట్ స్థానం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని దీంట్లో పెట్టడం జరిగింది. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, కానీ మనం దీన్నే చాలా ఈజీగా తీసుకుంటాం. ఇది అందరికీ సంబంధించిన విషయం. ఏంటంటే ఒక మనిషి తన జీవితంలో ముందుకు సాగడం కోసం, ఒక పని కోసమో, కూలీ పని కోసమో, లేకపోతే జీతం కోసమో, లేకపోతే బిజినెస్ కోసమో ఆయన ముందుకు పోతూ ఉంటాడు, ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయాణంలో 500 నుంచి కోట్ల రూపాయలు సంపాదించడం కోసం ఆయన ప్రయాణం చేస్తుంటాడు. కానీ ఆ 500 నుంచి ఆ కోట్ల రూపాయల కంటే కూడా ఇంపార్టెంట్ అయిన విషయము మన ప్రాణము, మన శరీరంలోని అవయవాలు అన్న విషయాన్ని మనం గమనించాం. నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మేడం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సందర్భంగా మన విలేజ్కి రావడం జరిగింది. దీని స్పెషల్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి మాత్రమే బైక్ రైడింగ్ చేయాలి. తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోవాలా. తర్వాత రాంగ్ రూట్లో పోవడం కానీ, ఇంకా పరిమితికి మించి వేగంగా పోయినా కూడా యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం ఉంది. కావున ఇంత పెద్ద అధికారులు ఇక్కడికి మన విలేజ్కి వచ్చి చెప్తున్నారంటే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక ప్రమాదం అనేది ఫ్యామిలీ మొత్తాన్ని ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒక వ్యక్తి కాదు, వ్యక్తి చనిపోతాడు, తర్వాత భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది నెక్స్ట్ అనేది ప్రతి ఒక్కరు ఆలోచించి రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కోరుతున్నాను. చెప్పడం జరిగింది మేడం. కొందరు హెల్మెట్లు లేకుంటే వాళ్ళే స్వచ్ఛందంగా, యాక్చువల్గా మేము డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాం మేడం. 30-40 తక్కువ పడితే డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాము. సార్ వాళ్ళు మోటివేట్ చేయడం వల్ల వాళ్ళే స్వచ్ఛందంగా హెల్మెట్లు కొనుక్కోవడం జరిగింది మేడం. 2 రోజులలో 70 నుంచి 80 హెల్మెట్లు పర్చేజ్ చేయడం జరిగింది మేడం.
చాలా థ్యాంక్ యూ. మాకు సపోర్ట్ చేస్తున్న ఈ విషయంలోనే కాదు మేడం, మీకు వచ్చేటప్పుడు చూపించాను కదా మేడం, మా ఊర్లో రోడ్డు చాలా ఇరుకుకుంది మేడం, వైండింగ్ చేస్తున్నాం, రోడ్ వైండింగ్. దానికోసం ఒక 20 నుంచి 25 ఇళ్ళు కూల్చేసిరు మేడం. వాళ్ళే స్వచ్ఛందంగా వాళ్ళు ఇల్లు ఇచ్చారు. వాళ్ళకి కొందరికి ఉందామంటే ఇల్లు కూడా లేదు మేడం. అయినా కూడా మాకు విలేజ్ డెవలప్మెంట్ చేసుకుందాం, అభివృద్ధి చేసుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఇల్లు ఇవ్వడం జరిగింది మేడం. ప్రతి ఒక్కరు మన మండల స్థాయి ఎంపీడీఓ సార్ కానీ, ఎంఆర్ఓ సార్ కానీ, ఎస్ఐ సార్ కానీ ప్రతి ఒక్కరు మా ఊరికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో, ఇంకా వీళ్ళకి ఏదైనా ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా కోఆపరేట్ చేస్తున్నారు మేడం. ఉదయం 10:30 గంటలకు సర్పంచ్ శ్రీ పాతూరి భానుగారి అధ్యక్షతన జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రతా కమిటీ మరియు గ్రామ సభకు స్పెషల్ ఆఫీసర్గా ఉన్న ఎస్ఐ రాజేష్ నిజాంపేట్ గారు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్థాయి అధికారులు అందరూ పాల్గొని ఈ క్రింది అంశాలు చర్చించి ఏకగ్రీవంగా తీర్మానించడమైనది. రహదారి భద్రతా నియమాలు అందరూ పాటిస్తూ సురక్షితంగా వాహనదారులు తమ ఇంటికి క్షేమంగా చేరుకోవాలి. రోడ్డు భద్రతా కమిటీలో భాగంగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేకుండా ఎవరు కూడా మోటార్ వెహికల్ నడపరాదని తీర్మానించడమైనది. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలను నివారించి ప్రాణాలను కాపాడుకోవచ్చు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ లేదా కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించడం, వేగ పరిమితులు పాటించడము, ట్రాఫిక్ సిగ్నల్స్ అనుసరించడము, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకపోవడం మరియు ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకపోవడం అత్యంత ముఖ్యమైన విషయాలు. వాహనదారులు పాటించాల్సిన నియమాలు: హెల్మెట్, ద్విచక్ర వాహనంపై వెళ్ళేవారు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి. కారులో వెళ్ళేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి. ఓవర్టేకింగ్, వాహనాలను ఓవర్టేక్ చేసేటప్పుడు సరైన ఇండికేటర్ వాడాలి. మైనర్ డ్రైవింగ్, మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే రోడ్డు మీద యాక్సిడెంట్ జరగడం జరుగుతుంది. ట్రాఫిక్ సంకేతాలు, రోడ్డు పక్కన ఉండే హెచ్చరిక బోర్డులను గమనించాలి. రోడ్డు భద్రతా నియమాలను పాటించకపోవడం వలన విలువైన ప్రాణాలు పోవడం జరుగుతుంది. అలాగే వారి కుటుంబం రోడ్డున పడుతుంది. కావున ఈ రోజు నుండి నందకోటి గ్రామంలో ఎవరు కూడా హెల్మెట్ ధరించకుండా వాహనం నడపరాదని తీర్మానించడమైనది. 15 మందికి వచ్చినాలో అయితే 15 మంది బిల్లలో పెట్టుకుని నేను బండి వచ్చిన నుంచి ఎప్పుడు పోయినా హెల్మెట్ పెట్టుకొని పోతున్నా. నాకు ఒక రోజున రామంపేట మండలంలో ఏది నిజాంపేట బుధవారం రోజు పోలీసు ముందర ఏం చేసి హెల్మెట్ పెట్టుకొని ఆనకాలం దొరుకుని పోయినది మేడం. అయితే దొరుకుని పోతున్నాక హెల్మెట్ తీసి ఫోటో కొట్టి మళ్ళీ బుధవారం వరకల్లా అక్కడపేట రోడ్డు మధ్యలో ఉన్నాక ఫోటో నిర్వేలో దించి పోయేసారు. నాకు చదువు రాదు మేడం, చదువు రాకపోయేకల్లా చాలా అవుతున్నా ఎందుకంటే నాంత గోకులం నేను రామయ్య తండ్రి సినిమాలయ్య అని అన్నారు. నేను అటు చూసిన అది నేను ఆ పుష్టి గీడో వేసేది అని నేను అడుగుతున్నా. అక్కడ ఆ పుట్టి గీడో వేసి చచ్చిపోయినాడు కానీ అడుగుతాను మేడం. భయమైన చదువు రాకపోయా మేడం. అది